స్పేస్ ఎక్స్ దెబ్బకు గ్లోబల్ మార్కెట్ షేక్ అవుతోంది. మంగళవారం నాడు స్పేస్ ఎక్స్ షేర్లు ఏకంగా 14% పైగా పెరగటంతో కంపెనీ మార్కెట్ క్యాప్ $2.85 ట్రిలియన్ అంటే మన దేశీ కరెన్సీలో సుమారుగా 240 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ఈ భారీ వృద్ధితో $2.64 ట్రిలియన్ విలువ ఉన్న అమెజాన్ను స్పేస్ ఎక్స్ అధిగమించింది. ఒకానొక దశలో $2.92 ట్రిలియన్ మైక్రోసాఫ్ట్ ను కూడా దాటేసి ప్రపంచంలోనే 5వ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. ఇక ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపాదన విషయానికి వస్తే సోమవారం ఒక్కరోజే స్పేస్ ఎక్స్ షేర్లు 20% పైగా పెరగటంతో ఆయన కేవలం 24 గంటల్లోనే $144 బిలియన్ అంటే సుమారు 15.5 లక్షల కోట్లు సంపాదించారు. ప్రపంచ కుబేరుడు వారెన్ బఫెట్ జీవితకాల సంపాదన అయిన $148 బిలియన్ కంటే ఇది 11% ఎక్కువ కావడం విశేషం. ఐపీఓ ధర $135తో పోలిస్తే ప్రస్తుతం స్పేస్ ఎక్స్ షేరు 62% పైగా లాభంతో $220 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇండెక్స్ లాభాల్లో ఇప్పుడు స్పేస్ ఎక్స్ దే అగ్రభాగం. ఇక మార్కెట్లో స్పేస్ ఎక్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్ల ఆనందానికి అవధులు లేవు. 25 నుంచి $380 వరకు స్ట్రైక్ ధరలతో నెలవారీ గడువు ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. రాబోయే రోజుల్లో కాల్ ఆప్షన్లకు డిమాండ్ ఇలాగే కొనసాగితే మార్కెట్లో లిక్విడిటీ తక్కువగా ఉన్నా కూడా డీలర్లు షేర్లను భారీగా కొనాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనా మస్క్ సృష్టించిన ఈ స్పేస్ ఎక్స్ సునామీకి టెక్ ప్రపంచం ముక్కున వేలేసుకుంటుంది. ఈ స్పేస్ ఎక్స్ వాల్యుయేషన్ భవిష్యత్తులో $4 ట్రిలియన్ క్లబ్ లో ఉన్న టాప్ 3 కంపెనీలను కూడా దాటేస్తుందని అంచనాలు మొదలయ్యాయి. మొదటి 3 స్థానాల్లో ఎన్విడియా, గూగుల్, యాపిల్ సంస్థలున్నాయి.